ఇక్కడ ఒక ముందు నుంచి మనం అనుకుంటున్నటువంటిదే అమెరికా సిఐఏ అక్కడ ఉన్నటువంటి FBI కావచ్చు, తర్వాతన సోరోస్ కావచ్చు, ఈ గ్రూప్ అంతా కలిసి చేసేటటువంటిది ప్రపంచ రాజకీయాలను శాసించాలనేటటువంటి లక్షణం. డీప్ స్టేట్ కాన్సెప్ట్ అంటారు వీళ్ళు. అంటే ప్రతి దేశాన్ని ఇప్పుడు వీళ్ళే బర్మాలో రాజకీయాన్ని మార్చారు, శ్రీలంకలో రాజకీయాన్ని మార్చారు, ఆఫ్ఘనిస్తాన్లో మార్చారు, పాకిస్తాన్లో మార్చారు. వీళ్ళు ఇప్పుడు భారత్లో అట్లాంటి ఒక బ్రాండ్గా వేస్తున్నటువంటి దానికి సజీవ సాక్ష్యం అప్పట్లో రెజ్లర్ల ఉద్యమం. ఈ రెజ్లర్ల ఉద్యమంలో ఎలాంటి సాక్ష్యాల్ని కోర్టుకు సమర్పించాలి, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం వేధించారంటూ చెప్పడం తప్పించి అట్లాంటి సాక్ష్యం చూపించలేదు. అదేంటంటే తమ అడిగిన 52 కిలోల దాంట్లోనో 60 కిలోల దాంట్లోనో ఇవ్వలేదంటే అది మోసమే అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. దాంతోనే కోర్టులు కూడా ఎవరిని శిక్షించలేకపోయినాయి, ఎవరిని అరెస్ట్ చేయమని చెప్పలేకపోయినాయి. కాకపోతే అది ప్రజల్లోకి మాత్రం రెజ్లర్లకి లైంగిక వేధింపులు అన్నటువంటిది ప్రచారంలోకి తీసుకువెళ్ళారు. తద్వారా ప్రజల్లో ఒక నెగిటివిటీని క్రియేట్ చేయగలిగారు. ఆ తర్వాత చివరికి ఒలింపిక్స్కి వెళ్ళి ఓటమి పాలైనప్పుడు కూడా అక్కడ తనకి సంబంధించినటువంటి వినేష్ పొగ్గెట్ది ఏంటది 52 కిలోల అమ్మాయి కాస్త 50 కిలోలకు ఆల్రెడీ సెలెక్ట్ అయిన అమ్మాయిని పక్కకి తప్పించి ఈవిడొచ్చి ఆ ప్లేస్లోకి వచ్చి ఈవిడ పోయింది, మనకి పథకాన్ని పోగొట్టింది. ఇప్పుడు ఆమె కానీ వీళ్ళందరూ ఒక రాజకీయ ఎజెండాతోనే నడుస్తున్నారు. ఏంటంటే రెజ్లింగ్ అన్నటువంటి దాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళకి అవకాశం ఇవ్వాలని రెజ్లింగ్ అసోసియేషన్ ప్రిపేర్ అయితే దాంట్లో ఆధిపత్యం ఎక్కువగా ఉన్న హర్యానా వాళ్ళు వేరే వాళ్ళకి అట్లాంటి అవకాశాలు ఇవ్వకుండా తొక్కి పెట్టేటటువంటి చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఒకటి పనికొస్తుంది అన్నటువంటి రూట్లో చేసుకొచ్చారు. దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు రెజ్లర్లు వినేష్ పొగ్గట్టు, బజరంగ్ పునియా ఇద్దరూ కూడా రేపటి ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. ఇది మనం ఇవాళ చెప్పుకోలేదు, ఆ ఇన్సిడెంట్ అప్పటి నుంచి చెప్పుకుంటున్నాం, జరగబోయేది ఇదే అని అదే జరిగింది ఇప్పుడు.